హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ అకాడమీ ఏపీపీఎస్సి గ్రూప్ 2 ప్రిలిమ్స్ బూస్టర్ పీవైక్యూ అనాలసిస్. సో మనం పొద్దున అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ విజయవంతంగా పూర్తి చేసుకొని ఉన్నాం. మీరు కూడా మీ అధ్యయనం పూర్తి అయినట్టుగా భావిస్తున్నా. సో నెక్స్ట్ యాజ్ పర్ షెడ్యూల్ ఇండియన్ సొసైటీలో వెల్ఫేర్ మెకానిజంలో ఎస్సీ వెల్ఫేర్ గురించి మనం ఇవ్వడం జరిగింది. సో ఏపీపీఎస్సి గ్రూప్ 2 ప్రిలిమ్స్ సొసైటీ లోపల మొత్తం 3 చాప్టర్స్ ఉంటే అందులో 3వ చాప్టర్ మనకి వెల్ఫేర్ మెకానిజము లేదా పాలసీస్ అని చెప్పేసి ఈ వీకర్ సెక్షన్స్ ఎవరైతే ఉంటారో ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, ఓబీసీ కావచ్చు, ఉమెన్స్ కావచ్చు, చిల్డ్రన్స్ కావచ్చు, మైనారిటీ కావచ్చు, దివ్యాంగులు కావచ్చు, లింగ మార్పిడి వ్యక్తులు కావచ్చు, సంచార తెగలు కావచ్చు. సో ఇటువంటి వాళ్ళ కోసము ప్రభుత్వం యొక్క సంక్షేమ విధానాలు ఏంటి, కాన్స్టిట్యూషనల్ పరంగా ఉన్న ప్రొవిజన్స్ ఏంటి, లేదా స్టాచ్యుటరీ అంటే చట్టబద్ధంగా ఉన్న రూల్స్ అని చెప్పేసి అవి మనం డిస్కస్ చేయబోతాం. సో అయితే మనం పొద్దున పీవైక్యూ కొన్ని రాసుకున్నాం కదా, ఈ చాప్టర్లో మీకు ఎస్సీ మీద ఒకటి పీవైక్యూ వస్తుందండి. నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ అనేది ఏ రకమైన సంస్థ కావచ్చు, లేకుంటే ఆర్టికల్ నెంబర్ అని చెప్పేసి వస్తుంది, లేదా ఈ స్కీమ్స్ మీద వస్తుంది మనకి. దీంట్లో పీవైక్యూ పెద్ద ఇబ్బంది పెట్టేటి ఏమీ లేవు కాబట్టి మన సొసైటీ ఫుల్ కోర్స్ అని చెప్పేసి ఒకటి ఉంది కదా శంకరెడ్డి సార్ గారిది. సో అందులో దానికి వాల్యూ అడిషన్గా ఈ నోట్స్ మీకు పనికి వస్తుంది. నేను సొసైటీ విషయంలో 3 చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో ఏపీపీఎస్సి వాళ్ళకి, సో 3 చాప్టర్స్ని దాదాపుగా అంటే పూర్తిగా ఫుల్ నోట్స్ ఏం కాదు, పాలిటీ ఎకనామీ మాదిరిగా కాదు, కానీ సో మోస్ట్లీ మీకు ఎగ్జామ్లో పనికొచ్చే విధంగా కొంచెం పెద్ద నోట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇది మీకు క్విక్ రివిజన్ కోసం బాగా పనికొస్తుంది, మీ ఎగ్జామ్ టైంలో బాగా పనికొస్తుంది. రైట్, ఇట్ ఈస్ నాట్ ఇండియన్ సొసైటీ ఫుల్ నోట్స్ బై హనీ జిఎస్ అకాడమీ, ఇట్ ఈస్ ఓన్లీ క్విక్ రివిజన్ నోట్స్. మీ ప్రిపరేషన్కి వాల్యూ అడిషన్గా పనికొస్తుంది. ఓకే అండి. సో మనం ఈరోజు ఎస్సీ వెల్ఫేర్ మెకానిజం గురించి డిస్కస్ చేయబోతున్నాం. మోస్ట్లీ మీకు పాలిటీలో వచ్చిన ఆర్టికల్స్ చాలా రిపీట్ అవుతూ ఉంటాయి. సో ఫస్ట్ చూస్తే ఈ నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ అని చెప్పేసి ఏ విధంగా ఏర్పడింది, దీని హిస్టరీ మనకు కొద్ది వరకు అవసరము. మనం ఆల్రెడీ కాన్స్టిట్యూషనల్ బాడీస్ అనే పాఠంలో వివరంగా నేర్చుకొని ఉన్నాం. ఇది రివిజన్ మాదిరిగా మీకు పనికి వస్తుంది. 1950లో స్పెషల్ ఆఫీసర్ ఫర్ ఎస్సీ ఎస్టీ అని చెప్పేసి ఉండేవాడు. ఈయన రాష్ట్రపతికి ఎస్సీ ఎస్టీ యొక్క స్థితిగతుల మీద రిపోర్ట్ ఇచ్చే వ్యక్తిగా మనం చూసినాం. ఇట్ ఈస్ నాట్ కాన్స్టిట్యూషనల్ బాడీ. 1978లో కమిషన్ ఫర్ ఎస్సీ ఎస్టీ అని చెప్పేసి ఏర్పాటు చేసుకున్నాం. ఇది కూడా నాన్ స్టాచ్యుటరీ బాడీ, శాసనబద్ధంగా ఏర్పాటు చేయబడ్డ సంస్థ కాదు, కేవలం ఎగ్జిక్యూటివ్ తీర్మానం ద్వారా ఏర్పాటు చేయబడ్డ సంస్థ. 1987లో దీనికే నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ ఎస్టీ అని చెప్పేసి పేరు పెట్టుకున్నాం. అయినప్పటికీ ఇది శాసనబద్ధ సంస్థ కాదు. 1990లో ఈ 65th రాజ్యాంగ సవరణ చట్టం చేసుకుని ఉన్నాం. 92లో అమల్లోకి వస్తుంది. సో ఇప్పుడు రాజ్యాంగబద్ధ హోదా ఇచ్చిన మనం నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ ఎస్టీ అని చెప్పేసి. 2003లో 89వ రాజ్యాంగ సవరణ చట్టం 2004లో అమల్లోకి వస్తుంది. ఈ ఎస్సీ ఎస్టీ మనకి బైఫర్కేట్ అవుతుంది, విభజన అయిపోయి ఎస్సీకి వేరే కమిషన్, ఎస్టీకి వేరే కమిషన్ పనిచేస్తుంది. 338 నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ, 338A నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీ అని చెప్పేసి పిలుస్తాం. సో నెక్స్ట్ క్లాస్ మనకి ఎస్టీ వెల్ఫేర్ మెకానిజం లోపల ఈ పేజీ ఇవ్వడం జరగదు. వై? బికాస్ ఎస్టీ కమిషన్ యొక్క పరిచయం మనం ఇప్పుడు డిస్కస్ చేయడం జరిగింది. సో మనం ముందుగా ఈ ఎస్సీలకి రాజ్యాంగ పరంగా ఉన్న ప్రొటెక్షన్ ఏంటి చూద్దాం ఒకసారి. తర్వాత చట్టబద్ధంగా ఉన్న రక్షణలు ఏంటి, గవర్నమెంట్ యొక్క స్కీమ్స్ ఏంటి, ఈ ఎస్సీ మీద ఉన్న డాటా కొన్ని ఫ్యాక్ట్ బిట్స్ ఏంటి, సుప్రీంకోర్టు యొక్క వ్యూ ఏంటి, తర్వాత ఈ ఎస్సీ యొక్క డెవలప్మెంట్ కోసము ఏ రకమైన సంస్థలు పనిచేస్తున్నాయి, ఇట్లా మనం ప్రతిదీ ఎస్టీకి బీసీకి డిస్కస్ చేస్తాం. సో నా అడ్వైజ్ ఏంటి అంటే ఈ ఎస్టీ ఒకటి, ఉమెన్ ఒకటి, మైనార్టీ ఒకటి, చిల్డ్రన్స్ ఒకటి, లేదా ఈ లింగ మార్పిడి ఒకటి, ఈ 5 అంశాల్లో కరెంట్ అఫైర్స్లో ఉన్న అంశాలు ఎక్కువ ఎగ్జామ్లో వస్తున్నాయండి. పీవైక్యూ లోపల చూసినట్లయితే కరెంట్ అఫైర్స్ ఎక్కువ వస్తున్నాయి. మనం డైలీ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేస్తున్నాం కదా, అందులో ఉన్న గవర్నమెంట్ పాలసీస్ ఏదైతే ఉందో అది తీసుకొని మన నోట్స్ రాయడం జరుగుతుంది. సో ఫస్ట్
366 సబ్ క్లాస్ 24 అని చెప్పేసి ఎస్సీలని డిఫైన్ చేయడం జరిగింది. ఎస్సీలు అంటే 341లో పేర్కొన్న వాళ్ళని మనం ఎస్సీగా పేర్కొంటాం. 341 ఆర్టికల్ ఏమంటుందంటే, సో ఎస్సీలు ఎవరు అనగా రాష్ట్రపతి నోటిఫై చేస్తాడని చెప్పేసి ఉంటుంది. అయితే ఒకసారి రాష్ట్రపతి నోటిఫై చేస్తే ఆ జాబితా లోపల ఇన్క్లూజన్ చేయాలన్నా, ఎక్స్క్లూజన్ చేయాలన్నా, తొలగించాలన్నా, కొత్తగా చేర్చాలన్నా పార్లమెంటు చట్టం చేస్తుంది మనకి. సో రాష్ట్రపతి నోటిఫై చేస్తారు 341 ఆర్టికల్ ప్రకారము. సుప్రీంకోర్టు అనేది సో ఇటీవల మనకి తీర్పు చెప్పింది, మనం డిస్కస్ చేద్దాం దాన్ని కూడా. సో ఎస్సీ జాబితా గురించి సుప్రీంకోర్టు చెప్పింది, ఈ మతం మారినప్పుడు వర్తిస్తుందా వర్తించదా, ఏ మతాలకు పరిమితం చేయబడిందని చెప్పేసి మనం డిస్కస్ చేద్దాం, ఇప్పుడే వద్దు. రైట్, ఇక్కడ చూస్తే ఎస్సీలు మనకి కాన్స్టిట్యూషనల్ ఆర్డర్ 1950 అని చెప్పేసి ఉంటుంది, అందులో హిందువులు ఎస్సీలుగా ఉండొచ్చు. 56 ఆర్డర్, ఇందులో సిక్కులు అని చెప్పేసి విస్తరించిండ్లు. 90 లోపల బుద్ధ అని చెప్పేసి, అంటే ఇప్పుడు ఎస్సీలుగా ఉండాలి అంటే 3 మతస్థులై ఉంటారు. వాళ్ళు హిందూ కావచ్చు, సిక్కు కావచ్చు, బుద్ధులు కావచ్చు. వేరే మతస్థులు ఎవరు కూడా ఎస్సీలుగా ఉండడానికి వీల్లేదు. అంటే హిందూ ఎస్సీ ముస్లింగా మారితే అతనికి ఎస్సీ స్టేటస్ పోతుంది. ఒక హిందూ ఎస్సీ క్రిస్టియన్గా మారితే ఎస్సీ హోదా తక్షణమే కోల్పోతుంది. మొన్న సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది, మనం డిస్కస్ చేద్దాం. అయితే దీని మీద ఒక కమిషన్ పనిచేస్తుందండి, కేజీ బాలకృష్ణన్ కమిషన్ అని చెప్పేసి 2022లో మనం నియామకం చేస్తాం. దళిత ముస్లిమ్స్, దళిత క్రిస్టియన్స్, అంటే దళితులుగా ఉండి ఇస్లాం మతంలోనికి, క్రిస్టియన్ మతంలోకి మారిన వాళ్ళకి ఎస్సీ స్టేటస్ ఉంటుందా ఉండదా అని చెప్పేసి ఈ కమిషన్ అధ్యయనం చేస్తుంది. రిపోర్ట్ ఇంతవరకు అయితే మనకి ఇవ్వలేదు. రైట్, మళ్ళా సోషల్ పరంగా ఏమన్నా రాజ్యాంగ పరంగా ప్రొటెక్షన్ ఉందా? ఎస్, ఆర్టికల్ 17 అబాలిష్ అన్టచబిలిటీ, అంటరానితనము అనేది ఏ రూపంలో ఉన్నప్పటికీ నేరం అని చెప్పేసి ఆర్టికల్ 17 పేర్కొంటుంది. ఆర్టికల్ 23 అబాలిష్ బండెడ్ లేబర్ అని చెప్పేసి, అంటే వెట్టి చాకరీ ఏదైతే ఉందో, అంటే డబ్బులు ఇవ్వకుండా పని చేయించుకోవడము, తక్కువ డబ్బులు ఇచ్చి ఎక్కువ పని చేయించుకోవడం మనకి వెట్టి చాకరీ కింద వస్తుంది. దీన్ని సుప్రీంకోర్టు అనేది రద్దు చేసింది, రాజ్యాంగంలో ఉన్నది. దాంతోపాటు ఒక చట్టం మనం చేసుకున్నామండి, బండెడ్ లేబర్ అబాలిష్ యాక్ట్ 1976 అని చెప్పేసి పేర్కొంటాం. నెక్స్ట్ 25 సబ్ క్లాస్ 2B అని చెప్పేసి ఈ హిందూ ప్లేసెస్ ఏవైతే ఉంటాయో, ప్రార్థన స్థలాలు, అంటే పబ్లిక్ క్యారెక్టర్ ఉండాలి, ఇంట్లో గుడి కాదు నేను చెప్పేది. సో బయట ఉన్న గుడి ఏదైతే ఉందో ఆ గుడిలోనికి అందరూ హిందువులు వెళ్ళొచ్చు. అంటే హిందువుల కింద ఇక్కడ ఏమొస్తారు అంటే, ఈ సెక్షన్ ప్రకారం చూస్తే, ఈ ఆర్టికల్ ప్రకారం చూస్తే హిందువులు వస్తారు, సిక్కులు వస్తారు, బుద్ధ వస్తారు, దాంతోపాటు జైనులు కూడా వస్తారు. సో ఇది ఎందుకు మనము ఎస్సీలకు రాజ్యాంగ రక్షణ అంటున్నామంటే, దళితుల యొక్క ఆలయ ప్రవేశం మీకు మోడర్న్ ఇండియా హిస్టరీ లోపల వెరీ ఫేమస్. సామాజిక అంశంకి సంబంధించినటువంటి ఆర్టికల్ 25 సబ్ క్లాస్ 2B అని చెప్పేసి పిలుస్తాం. హిందువులు అనగా హిందూ, సిక్కు, బుద్ధ అండ్ జైను అని చెప్పేసి పిలుస్తాం దీని ప్రకారం, ఈ సెక్షన్ ప్రకారం. నెక్స్ట్ ఎడ్యుకేషన్ పరంగా, ఎంప్లాయ్మెంట్ పరంగా ఏమన్నా ప్రొవిజన్స్ ఉన్నాయా? ఎస్ అనే చెప్పాలి. ఏమున్నాయి? 15 సబ్ క్లాస్ 4 అని చెప్పేసి సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి స్పెషల్ ప్రొవిజన్స్ ప్రభుత్వాలు కల్పించవచ్చు. మనం ఇది రాజ్యాంగ సవరణ ఫస్ట్ది చేసుకోవడం జరిగింది. 15 సబ్ క్లాస్ 5 అండి, సోషల్ ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్ క్లాస్ ఎవరైతే ఉంటారో, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ లోపల రిజర్వేషన్లు కల్పించవచ్చు. ప్రైవేట్లో కూడా ఇది అప్లికేబుల్ అవుతుంది, బట్ మైనారిటీ ఇన్స్టిట్యూషన్లో అప్లికేబుల్ కాదు. 93rd రాజ్యాంగ సవరణ చట్టం చేసుకొని ఇది యాడ్ చేయడం జరిగింది. ఎంప్లాయ్మెంట్ పరంగా కూడా 16 సబ్ క్లాస్ 4 అని చెప్పేసి, అంటే బ్యాక్వర్డ్ క్లాస్ ఎవరైతే ఉంటారో, సోషల్ ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్ క్లాస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగాల్లో తగినంత ప్రాతినిధ్యం లేకుంటే వాళ్ళకి కల్పిస్తాం మనం. 16(4)A ఏదైతే ఉందో ప్రమోషన్ విషయంలో ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి రిజర్వేషన్ సదుపాయం కల్పిస్తాం మనం. ఇది 77th ద్వారా మనము యాడ్ చేసుకోవడం జరిగింది. అయితే ఈ ప్రమోషన్స్లో ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి కల్పించే రిజర్వేషన్ విషయంలో వెరీ ఫేమస్ కేసులు మనకి తరచుగా ఎగ్జామ్లో వస్తున్నాయండి. ఒకటి ఎం నాగరాజన్ కేసు అని చెప్పేసి 16(4)A ఓకే, బట్ ఈ ప్రమోషన్ విషయంలో ఎస్సీ, ఎస్టీలు కల్పించాలంటే క్వాంటిఫైయబుల్ డాటా అవసరము. అంటే ఏదైతే మీరు ప్రమోషన్ పోస్ట్ ఇస్తున్నావో ఆ పోస్ట్లో ఎస్సీ, ఎస్టీ వర్గాలు తగినంత లేరు అని చెప్పేసి
ఒక విషయ సేకరణ గణాంక సేకరణ చేసినాకనే కల్పించాలి. నీడ్ క్వాంటిఫైయబుల్ డాటా అని చెప్పేసి నాగరాజన్ కేసు చెప్తుంది. జర్నల్ సింగ్ కేసు 2018 ఇయర్ గుర్తుపెట్టుకోవాలి. నో నీడ్ క్వాంటిఫైయబుల్ డాటా, ఎస్సీ అంటేనే వెనుకబడ్డ వాళ్ళు, మళ్ళీ డాటా ఎందుకని చెప్పేసి జర్నల్ సింగ్ చెప్తుంది. దాంతోపాటు ఎస్సీ ఎస్టీలకి ప్రమోషన్లో క్రిమి లేయర్ వర్తింప చేయమంటుంది. ఇది వెరీ ఫేమస్ కేసు అండి. ముఖేష్ కుమార్ 2020లో. సో ఇది ప్రమోషన్లో రిజర్వేషన్ అనేది ప్రాథమిక హక్కు అని చెప్పేసి చెప్పలే సుప్రీంకోర్టు. ఇట్ ఇస్ నాట్ ఫండమెంటల్ రైట్గా పేర్కొంది. ఈ 3 కేసులు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఎకనామీ పరంగా కూడా కొన్ని సదుపాయాలు రాజ్యాంగం ఎస్సీలకు ప్రసాదించింది. ఆర్టికల్ 46 అండి, ప్రమోట్ ఎడ్యుకేషన్ అండ్ ఎకనామిక్ ఇంట్రెస్ట్. ఎవరికి? ఎస్సీలకి, ఎస్టీలకి, అదర్ వీకర్ సెక్షన్కి, ఎవరైతే ఆర్థిక పరంగా విద్యాపరంగా వెనుకబడి ఉన్నారో ప్రభుత్వం వాళ్ళకి స్పెషల్ ప్రొవిజన్స్ కల్పించవచ్చు. మన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఏదైతే ఉందో 10% ఉంది కదా. సో ఇది 46 ఆర్టికల్ బేస్ చేసుకుని ఎకనామికల్ వీకర్ సెక్షన్ బేస్ చేసుకుని కల్పించడం జరిగింది. నెక్స్ట్ పొలిటికల్ పరంగా కూడా ఉంటాయండి ఎస్సీలకి, ఎస్టీలకు కూడా. 330 ఆర్టికల్ లోక్సభలో, 332 ఆర్టికల్ అసెంబ్లీ లోపల, 334 ఆర్టికల్ ఈ పొలిటికల్ పరంగా ఇచ్చే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఏదైతే ఉందో 10 ఏళ్ళు మాత్రమే ఉంటుందండి. 104వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 2030 వరకు మనం పొడిగించినాము. 334 ఆర్టికల్ ఏమంటుంది అంటే టైం లిమిట్ పెట్టేస్తుంది వీటికి. ఎవ్రీ 10 ఇయర్స్కి మనం పొడిగిస్తున్నాం. 104 అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా 2030 వరకు మనం పొడిగించినాం ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్. ఆంగ్లో ఇండియన్స్ పొడిగించలేదు. 243D పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్ లోపల, 243T అర్బన్ లోకల్ బాడీస్ లోపల కల్పిస్తాం మనం. ఎస్సీలకు కావచ్చు, ఎస్టీ కావచ్చు, ఉమెన్స్ కావచ్చు. సో అవి మీకు రాజ్యాంగ పరంగా ఉన్న రక్షణలు అండి. మనం ఏం చేసినామంటే మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు అవసరం అని చెప్పేసి ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో, పొలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, సోషల్ పాయింట్ ఆఫ్ వ్యూలో విభజన చేసుకున్నాం మనం. సో మీరు నేషనల్ కమిషన్ ఫర్ SC.gov.in లోపల మీకు ఇదే విధంగా విభజన ఉండడం జరిగింది. ఇప్పుడు ఇంతవరకు చెప్పిన అన్ని ఆర్టికల్స్ మనము వివరంగా బోర్డు మీద భారత రాజ్యాంగం అనే ఫుల్ కోర్సులో డిస్కస్ చేయడం జరిగింది. ఏ ఒక్క అంశం కొత్తది కాదు. ఇప్పుడు స్టాచ్యుటరీ ప్రొవిజన్స్ ఫర్ ఎస్సీ. సో అంటే చట్టబద్ధంగా ఉన్న రక్షణలు ఏంటి, ఇది ఎక్కువ ఫోకస్ చేయండి కంపల్సరీ. PYQ ఎక్కువ రాలేదు ఎస్సీల మీద, ఎస్టీ, ఉమెన్, మైనార్టీ మీద ఎక్కువ వచ్చినాయి. నేను అందుకే PYQ ఇవ్వట్లేదు, దీనికి డైరెక్ట్ రివిజన్ నోట్సే ఇచ్చేస్తున్నా. సో ఫస్ట్ అండి అన్టచబిలిటీ అఫెన్స్ యాక్ట్ 1955 అని చెప్పేసి మనం ఆర్టికల్ 17 దగ్గర డిస్కస్ చేసినాం ప్రాథమిక హక్కుల పాఠం లోపల. 1976లో దీన్ని ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ అని చెప్పేసి పేరు మార్చుకున్నాం అంతే. సో దీని కింద శిక్ష పడితే ఎమ్మెల్యే కావచ్చు, MP కావచ్చు, MLC కావచ్చు పోటీ చేయాలంటే 6 ఏళ్ల వరకు నిషేధం ఉంటుంది. సో ఇది వెరీ ఫేమస్ PYQ అయితే. నెక్స్ట్ అండి SC ST ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ యాక్ట్ 1989 1990 జనవరి 31 అమల్లోకి వస్తుంది. రూల్స్ 1995లో నోటిఫై చేయడం జరుగుతుంది. 1989 చట్టం అండి. 31 జనవరి 1990 అమల్లోకి వస్తుంది. రూల్స్ మాత్రం 1995లో నోటిఫై చేయడం జరిగింది. గుర్తుపెట్టుకోవాలి. ఎవరికి వర్తింప చేస్తాం మనం? అకృత్యాలు అని చెప్పేసి, అట్రాసిటీస్ అని చెప్పేసి పిలుస్తాం. ఎవరికి అంటే బిట్వీన్ ద SC కాదు, బిట్వీన్ ద ST కాదు, బిట్వీన్ ద SC అండ్ ST కాదు, నాన్ SC నాన్ ST మీద ఒక SC కాని వ్యక్తి, ఒక ST కాని వ్యక్తి దూషిస్తే, అవమానిస్తే, పబ్లిక్ వ్యూ అని చెప్పేసి పబ్లిక్లో అవమానిస్తే మాత్రమే శిక్ష. ఇట్ ఈస్ అఫెన్స్, లేకుంటే అఫెన్స్ కాదు. పబ్లిక్ వ్యూ అని చెప్పేసి వెరీ కీలకమైన పదం, అది కీవర్డ్. అది అంటే 4 గోడల మధ్య అవమానించిన, దూషించిన, లేకుంటే అగాత్యం చేసిన ఎటువంటి ఇబ్బంది లేదని సుప్రీంకోర్టే వ్యూ. అది సుప్రీంకోర్టు యొక్క వ్యూ. పబ్లిక్ వ్యూ అంటే ఒక దాన్ని ఏమంటామంటే థర్డ్ పర్సను సాక్ష్యాలుగా ఉండాలి కంపల్సరీ. సో అది మనం పబ్లిక్ వ్యూ అని చెప్పేసి చెప్తాం. పబ్లిక్ ప్లేసెస్ అని చెప్పేసి ఇక్కడ అర్థం చేసుకోవద్దు, దయచేసి. పబ్లిక్ ప్లేసెస్ కాదు, పబ్లిక్ వ్యూ అంటే సుప్రీంకోర్టు రాజ్యాంగాన్ని వ్యాఖ్యానిస్తుంది.
ఏమన్నది అంటే థర్డ్ పర్సన్ ఎవిడెన్స్ కంపల్సరీ అని చెప్పేసి చెప్పడం జరిగింది. దెర్ ఇస్ నో ఎవిడెన్స్, దెర్ ఇస్ నో పబ్లిక్ వ్యూ. దీనికి 2015లో సవరణ చేసుకున్నామండి. సో ఈ అంటే ఏవైతే అకృత్యాలు ఉన్నాయో దాన్ని విస్తరించుకున్నాం మనం. సో విస్తరణ అని చెప్పేసి టీజీపీఎస్సీ తెలుగు అకాడమీ పుస్తకం లోపల ఎక్సలెంట్గా ఉంటుంది దీని మీద ఆర్టికల్, ఏపీపీఎస్సీ వాళ్ళకంటే. సో రిఫరెన్స్ పుస్తకము ఏపీపీఎస్సీ వాళ్ళకి మీ తెలుగు అకాడమీ పుస్తకము ప్లస్ అవర్ నోట్స్ 100% సరిపోతుంది. సో మెడలో చెప్పులు వేసినప్పటికీ లేదా ఈ జంతువుల యొక్క కళేబరాలు తొలగించమని చెప్పేసి ఇబ్బంది చేసినప్పటికీ, కులం పేరుతో దూషించినప్పటికీ, లైంగిక నేరాలు, దేవదాస్ చేయడము, మాన్యువల్ స్కావెంజింగ్ ఫోర్స్గా చేపించడము, అంటే మానవ మలాన్ని తీయమని చెప్పేసి ఫోర్స్ చేయడము. సో ఇటువంటి అన్నీ కూడా ఈ అట్రాసిటీ కిందకి వస్తుందని చెప్పి 2015 చట్టము విస్తరించింది. సో సవరణ చేసుకొని దాన్ని ఎక్స్పాన్షన్ చేయడం జరిగింది. 2018లో మరింత సవరణ చేసుకున్నాం. సో 18A అని చెప్పేసి కొత్తది మనం యాడ్ చేసుకున్నాం. ఇమీడియట్ ఎఫ్ఐఆర్, ఇమీడియట్ అరెస్ట్ అని చెప్పేసి మనం 18Aని యాడ్ చేసుకున్నామండి. సో దీనికి ఎంక్వైరీ అవసరం లేదు, ఫస్ట్ ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేయి. అరెస్ట్కి పై ఆఫీసర్ యొక్క అనుమతి అవసరం లేదు, వెంటనే అరెస్ట్ చేయవచ్చు. మనకి 18A అని చెప్పేసి కొత్త సెక్షన్ యాడ్ చేసుకున్నాం. అయితే ఇది కొంచెం అప్పుడు 2018లో సంచలనమైన సెక్షన్గా నమోదైంది. ఇమీడియట్ అరెస్ట్ అని చెప్పేసి, ఇమీడియట్ ఎఫ్ఐఆర్ అని చెప్పేసి మనం చట్ట సవరణ వేసుకున్నాం. సుప్రీంకోర్టు వ్యూ మీకు మొన్న గ్రూప్ 2 ప్రిలిమ్స్లో వచ్చిందండి. సుభాష్ కాశీనాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర, వెరీ ఫేమస్ కేసు, ఎగ్జామ్లో రాకపోయినా వెరీ ఫేమస్ కేసు. ఇమీడియట్ అరెస్ట్ చెల్లని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. సో ఇప్పుడు చట్టాన్ని స్ట్రెంథెన్ చేసింది ఎవరు? పార్లమెంటు 2018 సవరణ చేసింది, 18A అని చెప్పేసి జోడించింది. ఇమీడియట్ అరెస్టు చట్టాన్ని మరింత స్ట్రెంథెన్, కోరలు పెంచింది, కోరలు పీకేయలేదు. ఇమీడియట్ అరెస్టు, ఇమీడియట్ ఎఫ్ఐఆర్ అని చెప్పేసి మరింత స్ట్రెంథెన్. ఎవరైనా భయపడాలి, ఇంకా కుల దూషణ ఇస్తే, అవమానిస్తే, ఎస్సీ అని చెప్పేసి, ఎస్టీ అని చెప్పేసి అవమానిస్తే భయపడాలి, వనకాలని చెప్పేసి చట్టం చేసినాం మనం. అన్ఫార్చునేట్ సుప్రీంకోర్టు అనేది దాన్ని కొట్టిపడేసింది. అంటే చట్టాన్ని కొంచెం పలుచన చేసింది. ఇది సుప్రీంకోర్టు కేసు అండి, మీకు ఎగ్జామ్లో వచ్చింది క్వశ్చన్ ఇదే. తర్వాత పృథ్వీరాజ్ చౌహాన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2020 కేసు సెక్షన్ 80Aను మరొకసారి చెల్లుతుంది, స్ట్రెంథెన్ అని చెప్పేసి తన యొక్క తీర్పుని కొట్టివేసి సవరణ చేయడం జరిగింది. సో పృథ్వీరాజ్ చౌహాన్ వెరీ ఫేమస్ కేసు. సుప్రీంకోర్టు కేసులు మీ సొసైటీలో వస్తాయా అంటే వస్తాయని చెప్పాలి. సో మన నోట్స్ అనేది క్విక్ రివిజన్ అయినప్పటికీ చాలా రకాల యాంగిల్స్లో మనం కవర్ చేస్తున్నాం. ఏబిపిఎస్సి మీ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి, నచ్చితే వాళ్ళు ఫాలో అవుతారు, లేకుంటే స్కిప్ చేస్తారు, డస్ నాట్ మ్యాటర్. సో ఇన్వెస్టిగేషన్ అనేది బై నాట్ బిలో ద ర్యాంక్ ఆఫ్ డిఎస్పి కంటే తక్కువ ఉన్న వ్యక్తి చేరాదు. ఇన్వెస్టిగేషన్ అనేది 30 రోజుల్లోగా పూర్తి చేయాలి కంపల్సరీ. రిలీఫ్ అంటే ఏమన్నా ఉపశమనం లభిస్తుందంటే ఎస్ లభిస్తుంది. ఫైనాన్షియల్ కంపెన్సేషన్ ఆర్ దేర్. ఎంత గుర్తుపెట్టుకోవాలి ఫిగరు, 85,000 నుంచి 8,25,000 వరకు వస్తుంది. డిపెండ్ ఆన్ ది కేస్ టు కేస్. అందులో 25% ఎఫ్ఐఆర్ నమోదు కాగానే ఇవ్వాలి. ఇంకొక 50% ఛార్జ్ షీట్ దాఖలు చేయడానికి. ఛార్జ్ షీట్ అంటే మీకు ఎఫ్ఐఆర్ అంటే జస్ట్ ప్రాథమిక నివేదిక అండి. ఛార్జ్ షీట్ మీన్స్ మొత్తం దర్యాప్తు చేసి ఒక డాక్యుమెంట్ రూపంలో కోర్టుకి సమర్పణ చేస్తాం. సో ట్రయల్ స్టార్ట్ అవుతుంది ఇంకా ఛార్జ్ షీట్స్ తర్వాత. ఎఫ్ఐఆర్ అంటే మీకు ప్రాథమిక నివేదిక అంతే అది. ఇంకో 20% కన్విక్షన్ అయిపోయిన తర్వాత ఇవ్వాలి. సో 25, 50, 25 అనేది గుర్తుపెట్టుకోవాలన్నా అంత అవసరం లేదు, బట్ ఈ ఫిగర్ గుర్తుపెట్టుకోండి కంపల్సరీ ఎంత వస్తుందని చెప్పేసి. ఈ స్కీమ్ కిందనే ఉన్నది. నెక్స్ట్ నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ కూడా మనకి 14566 అని చెప్పేసి టోల్ ఫ్రీ నెంబర్ ఉంది. సో ఇది మనకి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ 1989, 2015 సవరణ ఏంటి విస్తృతం జరిగింది, 2018 సవరణ ఏంటి 18A అని చెప్పేసి ఇమీడియట్ ఎఫ్ఐఆర్, ఇమీడియట్ అరెస్ట్ అని చెప్పేసి మనం యాడ్ చేసుకున్నాం. సో నెక్స్ట్ మూడవదండి. సో ఇంతకుముందు మనకి 2 చట్టాలు అయిపోయినాయి కదా. మూడవది
ద ఎంప్లాయ్మెంట్ ఆఫ్ మాన్యువల్ స్కావెంజర్స్ అండ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ డ్రై లాట్రిన్స్ ప్రొహిబిషన్ యాక్ట్ 1993. సో మాన్యువల్ స్కావెంజింగ్ అంటే ఎటువంటి యంత్రాలు లేకుండా మానవ చేత్తోని మానవ మలం తీయడము. దీన్ని 2013 కంటే ముందు 1993లోనే నిషేధం విధించాము. బట్ అన్ఫార్చునేట్లీ సరిగ్గా అప్లికేబుల్ కాలే కాబట్టి దెర్ ఈజ్ ఏ ల్యాక్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ కాబట్టి 2013లో మరొకసారి చట్టం చేసుకున్నాం. దట్ ఈస్ ప్రొహిబిషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ యాజ్ మాన్యువల్ స్కావెంజర్స్ అండ్ దేర్ రీహాబిలిటేషన్ యాక్ట్ అని చెప్పేసి పిలుస్తాం. ఇది మీకు ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ క్వశ్చన్. 2023 కరెంట్ అఫైర్స్లో మనం డిస్కస్ చేసినాం వాస్తవంగా దీన్ని. సో ఇన్ఫ్యాక్ట్ ఇది వెరీ ఫేమస్ కేసు అండి. సుప్రీంకోర్టు యొక్క వ్యూ మనకి అవసరం ఉంటుంది. సో సఫాయి కర్మచారి ఆందోళన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2014 కేసు ఇది. ఒకవేళ ఈ మాన్యువల్ స్కావెంజింగ్ చేస్తూ మరణిస్తే వాళ్ళకి ప్రభుత్వాలు 10 lakhs నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. 23rd ఇది మనం కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసినాం. బలరామ్ సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. అంటే ఈ మనము మాన్యువల్ స్కావెంజింగ్ లేకుండా యాంత్రీకరణ చేయాలి సో అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. అంటే యంత్రాలతోని ఇన్ఫ్యాక్ట్ లేటెంట్స్ అన్నీ క్లీన్ చేయాలి తప్పితే మనిషి చేత్తో కాదని చెప్పేసి సుప్రీంకోర్టు బలరామ్ సింగ్ చెప్పింది. ఇది మనం డిస్కస్ చేసినాం కరెంట్ అఫైర్స్ 23rd ఇయర్లో. సో కరెంట్ అఫైర్స్ సబ్జెక్ట్ అప్డేట్స్ విషయంలో ఎటువంటి బాధ అనేది అవసరం లేదు. వి విల్ కవర్ ఎవ్రీథింగ్. స్కీమ్స్ అంటే ఈ స్కావెంజింగ్ విషయంలో స్కీమ్స్ ఇక్కడే డిస్కస్ చేద్దాం. ఇక్కడే డిస్కస్ చేస్తే బాగుంటుంది. మనకి స్కీమ్స్ అని చెప్పేసి మరొక హెడ్డింగ్ ఉన్నది ఎస్సీల కోసము. అందులో కవర్ కానీ ఇక్కడ కవర్ కానీ అక్కడ ఇస్తాం మనం. అంటే ఇక్కడ స్కావెంజింగ్ అని చెప్పేసి కవర్ చేస్తున్నాం కదా, మళ్ళీ అక్కడ స్కీమ్లో రిపీట్ కాదన్నట్టు. ఏంటి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ ఫర్ రీహాబిలిటేషన్ ఆఫ్ మాన్యువల్ స్కావెంజర్ అని చెప్పేసి దీన్ని నేషనల్ సఫాయి కర్మచారి ఫైనాన్షియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని చెప్పేసి ఇంప్లిమెంట్ చేస్తుంది. సో ఇది 40,000 ఆర్థిక సహాయం అందిస్తుంది. 3,000 ఫర్ మంత్ స్టైఫండ్ ఇచ్చి స్కిల్ డెవలప్మెంట్ కూడా అందిస్తుంది. అంటే ఎలా యాంత్రీకరణ చేపట్టి మానవ మలాలని క్లీన్ చేయొచ్చు అని చెప్పేసి ఈ ఇన్స్టిట్యూషన్ పేరు గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి నమస్తే స్కీమ్ అని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ గుర్తుపెట్టుకోవాలి. ఎస్సీ వెల్ఫేర్ గురించి ఏ మినిస్ట్రీ పనిచేస్తుంది? మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ పనిచేస్తుంది జనరల్గా. నమస్తే స్కీమ్ అని చెప్పేసి దీంతో పాటు మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫేర్స్ కూడా ఈ స్కీమ్ని నమస్తే స్కీమ్ ఇంప్లిమెంట్ చేస్తుంది. నమస్తే స్కీమ్ యొక్క ఉద్దేశం ఏంటి అంటే ఈ స్కావెంజింగ్ అనేది మెకనైజేషన్ చేయాలి, యాంత్రీకరణ చేయాలని చెప్పేసి దాని యొక్క లక్ష్యము అండి. సో ఇక్కడ ఫస్ట్ స్టేటు రోబోటిక్ స్కావెంజర్ విషయంలో రోబోని ఫస్ట్ టైం ఉపయోగించింది కేరళ ప్రభుత్వము. దాని పేరు బందీకూట్. ఇది మీకు ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ క్వశ్చన్ లాస్ట్ ఇయర్. ఈ బందీకూట్ రోబోని జెన్ రోబోటిక్స్ అని చెప్పేసి సంస్థ రూపొందించింది. దీంతోపాటు ఐఐటి మద్రాస్ అని చెప్పేసి హోమోసెప్ అటామ్ అని చెప్పేసి ఒక రోబో రూపొందించింది. అది కూడా స్కావెంజింగ్ చేస్తుంది. బందీకూట్ అనేది స్టేట్ పరంగా ఫస్ట్ అయితే ఐఐటి పరంగా ఫస్ట్ ఐఐటి మద్రాస్ అని చెప్పేసి పిలుస్తాం. ఇవన్నీ స్కావెంజింగ్ విషయం లోపల మనకున్న ఆర్టికల్స్ అండి. నెక్స్ట్ ఇప్పుడు రాజ్యాంగబద్ధంగా అయిపోయింది, శాసనబద్ధంగా అయిపోయింది. ఇప్పుడు కొన్ని స్కీమ్స్ లేదా పాలసీ అని చెప్పేసి డిస్కస్ చేద్దాం. అయితే ఈ రాజ్యాంగబద్ధంగా శాసనబద్ధంగా ఏదైతే చెప్పి ఉన్నామో అందులో కొన్ని స్కీమ్స్ వచ్చినాయి, అందులో కొన్ని సుప్రీంకోర్టు కేసులు వచ్చినాయి. అవి అక్కడే చదువుకోండి, బాగా గుర్తుంటాయి కంపల్సరీ. సో స్కీమ్స్ అనేది మోస్ట్లీ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అని చెప్పేసి ఇంప్లిమెంట్ చేస్తుంది. సో మీకు చూస్తే ఎస్సీల కోసము స్కాలర్షిప్స్ ఉన్నాయండి. అది ప్రీ మెట్రిక్ ఉంది, పోస్ట్ మెట్రిక్ ఉంది. ఇంకోటి శ్రేష్ఠ అని చెప్పేసి మరొక స్కీమ్ అండి. ఇది ఏంటి అంటే ఈ ఎస్సీలలో కొంతమంది మెరిట్ ఉంటారు. సో వాళ్ళకి ప్రైవేట్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో ఇండియా మొత్తంలో ఫేమస్ 8th క్లాస్ 10th క్లాస్ వాళ్ళ కోసము ఈ స్కీమ్ ఉద్దేశించి చేయడం జరిగింది. శ్రేష్ఠ అంటే సో మెరిట్ ఎస్సీ స్టూడెంట్స్ కోసము సీట్స్ అండి. సో పెద్ద పెద్ద స్కూళ్ళల్లో ఇవ్వడం జరుగుతుంది. స్టాండప్ ఇండియా అని చెప్పేసి మరొక స్కీమ్ 2016లో మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్. ఇది మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ రాసిన కాబట్టి మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ అని చెప్పి చదువుకోవాలి, వేరే మినిస్ట్రీ అని చెప్పి చదవద్దు. ఇక్కడ నేను చెప్పేది ఎస్సీల కోసం ఏ మినిస్ట్రీ పనిచేస్తుంది?
సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ పనిచేస్తుంది. ఒక స్కీమ్ లోపల మినిస్ట్రీ పేరు రాయకుంటే ఏమని చదువుకోవాలి? సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ చదువుకోవాలి. మినిస్ట్రీ పేరు రాస్తే ఏ మినిస్ట్రీ పేరు రాస్తే అదే చదువుకోవాలి అంతే. సో ఇది స్టాండప్ ఇండియా ఎందుకోసం అంటే ఈ ఎస్సీ లోపల, ఎస్టీ ఉమెన్ లోపల వ్యవస్థాపన నైపుణ్యాన్ని పెంపొందిస్తుంది, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ని పెంపొందిస్తుంది. దీనికోసం లోన్స్ ఇస్తారండి. 10 lakhs నుంచి 100 lakhs వరకు, 1 crore వరకు ఇస్తారు. ఓన్లీ గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్కే. అంటే అది ఎవరు అంతకుముందు బ్రౌన్ ఫీల్డ్ అని చెప్పేసి ఉంటుంది కదా, డెవలప్మెంట్ అయి ఉంటుంది, నువ్వు మళ్ళీ డెవలప్ చేయాలి. గ్రీన్ ఫీల్డ్ అంటే మొత్తం స్క్రాప్ నుంచి స్టార్ట్ చేయాలి అది. నెక్స్ట్ PM ఆదర్శ్ గ్రామ్ యోజన అండి. ఇది ప్రజెంట్ వేరే స్కీమ్లో దీన్ని మనము కలిపేసినామండి. ఏంటి అంటే ఇది 50% కంటే ఎక్కువ ఎస్సీ జనాభా ఉన్న గ్రామాలను డెవలప్మెంట్ చేస్తాం. ఇంకోటి బాబు జగజ్జీవన్ రాము ఛత్రావాస్ యోజన, ఈ 2 స్కీమ్లు మనము కలిపేసినాం. ఈ స్కీమ్ ఎందుకోసము అంటే ఈ మాధ్యమిక పాఠశాల, ఉన్నత పాఠశాల, ఉన్నత కళాశాల, యూనివర్సిటీ లెవెల్లో చదువుతున్న ఎస్సీలకి హాస్టల్ ఫెసిలిటీ కల్పిస్తాం మనం. అదే రామ్ ఛత్రవాస్ అని చెప్పేసి పిలుస్తాం. ఈ 2 స్కీమ్స్ని మనము PM అనుసూచిత్ జాతి అభ్యుదయ యోజన అని చెప్పేసి దాంట్లో కలిపేయడం జరిగింది. సో ఇది గుర్తుపెట్టుకోండి, సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ ఇది. దీంట్లో ఇటువంటి స్కీమ్స్ అన్నిటి మనము ఎస్సీ సబ్ ప్లాన్ కూడా కలిపివేసినాం. సో ఇట్ ఈజ్ ఏ అంబ్రెల్లా స్కీమ్ అని చెప్పేసి పిలుస్తాం. మీకు ఈ మైనారిటీ స్కీమ్స్ దగ్గర నెంబర్ ఆఫ్ అంబ్రెల్లా స్కీమ్స్ వస్తాయి. అంతవరకు వేరే స్కీమ్స్ ఉంటే అన్నిటిని మెర్జ్ చేసి ఒక స్కీమ్గా తయారు చేసి ఉంటుంది, అంబ్రెల్లా స్కీమ్గా పిలుస్తామండి. నెక్స్ట్ ఇది APPSC పుస్తకంలో ఉన్నటువంటి ఒక ఆర్టికల్, స్వచ్ఛతా ఉద్యమి యోజన 2014లో వచ్చింది. సో పాకి పని నుంచి తప్పించడము దీని యొక్క ముఖ్య ఉద్దేశము. ఒక స్లోగన్ ఎగ్జామ్లో వస్తుందండి. తెలుగు అకాడమీలో ఉన్న ప్రతి పాయింట్ నేను కవర్ చేస్తున్నాను ఇక్కడ. ఇది షార్ట్ నోట్స్ కావచ్చు, రివిజన్ నోట్స్ కావచ్చు, బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీ ఎగ్జామ్స్కి ఆన్సర్ చేసే విధంగా ఉంది ఈ నోట్స్ అయితే, సొసైటీ అయితే. ఎందుకు అంటే మన కోర్సులో కొన్ని గ్యాప్స్ ఉన్నాయి. సో వాటిని ఫుల్ చేయాలని చెప్పేసి ఈ షార్ట్ నోట్స్ని కొంచెం పెద్దగా వేసి రాయడం జరిగింది. ఇట్ ఇస్ నాట్ ఫుల్ నోట్స్. మళ్ళీ నేను సొసైటీ కోసము ఫుల్ నోట్స్ అనేది ఇస్తాను కంపల్సరీ. సో స్లోగన్ ఏంటి అంటే స్వచ్ఛత సే సంపన్నతకి ఔర్ అని చెప్పేసి పిలుస్తాం. తర్వాత కొన్ని కేసెస్ అండి. సో ఇంతకుముందు మీకు వచ్చిన కేసెస్ కాకుండా ఇవి కవర్ కాలేదు. ఇది చూస్తే ఆనంద్ వర్సెస్ స్టేట్ ఆఫ్ AP, మొన్ననే మనం డిస్కస్ చేసినాం March 26. సో అంటే ఎస్సీ అంటే ఓన్లీ హిందూ, సిక్కు, బుద్ధ. క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ కానీ మారితే వాళ్ళకి ఎస్సీ స్టేటస్ రద్దు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పి ఉంది. నెక్స్ట్ దేవిందర్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ అండి. ఈ ఎస్సీ ఉపవర్గీకరణ మీద సో ఇది తీర్పు అండి. ఉపవర్గీకరణని సుప్రీంకోర్టు సమర్థించింది. అంతకుముందు EV చిన్నయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ AP 2004 కేసు దాన్ని కొట్టి పడేసింది, ఇక్కడనేమో సమర్థించింది. సో ఈ ఎస్సీ ఉపవర్గీకరణ యొక్క ఆలోచన మందకృష్ణ మాదిగ 1994లో ప్రకాశం డిస్టిక్ లోపల ఫస్ట్ టైం తీసుకొస్తారు దీన్ని. తెలంగాణ ప్రభుత్వము ఉపవర్గీకరణ కోసము షమీం అఖ్తర్ కమిషన్, AP గవర్నమెంటు రాజీవ్ రంజన్ మిశ్రా అని చెప్పేసి కమిషన్స్ ఏర్పాటు చేసింది. మీకు ఇండియన్ పాలిటీ రాజ్యాంగబద్ధ సంస్థలు ఎస్సీ దగ్గర మీకు ఇన్ఫ్యాక్ట్ తెలంగాణలో ఉన్న ఎస్సీ విభజన, ఏపీలో ఉన్న విభజన మనం డిస్కస్ చేయడం జరిగింది డీటెయిల్డ్గా. ఇక్కడ అవసరం లేదు. నెక్స్ట్ కొన్ని ఇన్స్టిట్యూషన్స్ అండి, అంటే ఈ ఎస్సీల కోసం ఏమున్నాయని చెప్పేసి ఎస్సీ కమిషన్ అంతా మీకు పనిచేస్తుంది. ఇది వెరీ ఫేమస్, నేషనల్ కమిషన్ ఫర్ సఫాయి కర్మచారి కమిషన్. 1994లో శాసనబద్ధ సంస్థగా ఏర్పాటు అయింది వాస్తవంగా. వై? బికాస్ చట్టం ద్వారా ఏర్పాటైంది కాబట్టి. 2004లో చట్టం రద్దు చేసుకున్నాం కాబట్టి ఇది నాన్ స్టాచ్యుటరీ బాడీ. ఇప్పుడు ఏంటి అంటే ఎప్పటికప్పుడు పదవీకాలం పొడిగిస్తున్నాం, ఎవ్రీ 3 yearsకి పొడిగిస్తున్నాం. ఇట్ ఈస్ నాన్ స్టాచ్యుటరీ బాడీ ఇప్పుడు అయితే. నెక్స్ట్ నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని చెప్పేసి మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ కింద పనిచేస్తుంది. 1989లో స్థాపించినాం మనం. కంపెనీ యాక్ట్ ప్రకారం స్థాపించడం. 2001 నుంచి ఓన్లీ ఫర్ ఎస్సీ, అప్పుడు ఎస్సీ అండ్ ఎస్టీ అని చెప్పేస్తుంటే 2001 నుంచి మాత్రం ఓన్లీ ఎస్సీకే ఇచ్చినాం దీన్ని. సో ఇక్కడ మీకు మన పుస్తకం లోపల అకాడమీ లోపల ఇంకొక స్కీమ్ ఉన్నది. ఈ సంస్థ ఏదైతే ఉందో
హరిత వ్యాపార పథకాన్ని అమలు చేస్తుంది. ఎస్సీలు ఎవరైతే ఉంటారో ఈ రిక్షా కావచ్చు, సోలార్ పంపులు ఏర్పాటు చేసుకుంటే సబ్సిడీ లాంటివి మనకి అందిస్తుందండి. నెక్స్ట్ నేషనల్ సఫాయి కర్మచారి ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అంటే 97లో ఏర్పాటైంది. సో కంపెనీ యాక్ట్ కిందనే ఏర్పాటు కావడం జరిగింది. ఇది కూడా నమస్తే స్కీమ్ని ఇంప్లిమెంట్ చేస్తుంది ఇదే. ఇంకొక 2 ఉన్నాయి మీ పుస్తకం లోపల, అకాడమీ లోపల. బిఆర్ అంబేద్కర్ ఫౌండేషన్ 1992, జగజ్జీవన్ రామ్ ఫౌండేషన్ 2008 అని చెప్పేసి వాళ్ళ యొక్క భావజాలాన్ని ఇవి వ్యాప్తి చేస్తాయి అన్నట్టు. సమ్ డాటా అండి. సో ఇది ఎగ్జామ్లో వస్తుంది. 2011 జనాభా ప్రకారము ఎస్సీలు 20.14 కోట్లు, 16.6 అని చెప్పేసి పిలుస్తాం మొత్తం జనాభా లోపల. హైయెస్ట్ చూస్తే యూపీ, వెస్ట్ బెంగాల్, బీహార్, తమిళనాడు, ఏపీ అని చెప్పేసి ఉన్నది. నాట్ మచ్ ఇంపార్టెంట్, యూపీ అనేది ఎనఫ్. శాతం పరంగా చూస్తే పంజాబ్ అని చెప్పేసి ఇక 3 మన పుస్తకములు ఉన్నాయండి, కొంచెం గుర్తుపెట్టుకోండి. మన పుస్తకం మీన్స్ అకాడమీ. పంజాబు, హిమాచల్ ప్రదేశ్ అండ్ వెస్ట్ బెంగాల్ అని చెప్పేసి 3 ఉన్నాయి. ఈ వరుసగా ఎక్కువ శాతము నెంబర్ పరంగా వేరే, శాతం పరంగా వేరే. సో 0 చూస్తే నాగాల్యాండ్, అరుణాచల్ ప్రదేశ్, అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీప్ అని చెప్పేసి 0 ఎస్సీ పాపులేషన్. లిటరసీ చూస్తే 66.1 ఉంటే ఫీమేల్లో 56.5 ఉంది. ఫీమేల్ది పుస్తకంలో ఉంది, మేల్ది లేదు. సెక్స్ రేషియో 9:45 అని చెప్పేసి పిలుస్తుంది, కూడా పుస్తకంలో ఉంది. 1931లో ఎస్సీల గురించి ఫస్ట్ టైం డిప్రెస్డ్ క్లాస్, అణగారిన వర్గాలని చెప్పేసి పదాన్ని ఉపయోగించినాం. 1935 చట్టం వెరీ ఫస్ట్ టైం ఎస్సీ అనే పదాన్ని ఉపయోగించింది. 1936 లోపల ఎస్సీ పట్టిక రూపొందించారు. ఇయర్స్ అన్ని గుర్తుపెట్టుకోండి. యాజ్ పర్ తెలుగు అకాడమీ ప్రకారం చూస్తే 27 స్టేట్స్ 5U2 లోపల ఇంతవరకు ఎస్సీలుగా 1263 కులాలు ఐడెంటిఫై చేస్తే అందులో కర్ణాటక 101 హైయెస్ట్ నెంబర్ కలిగి ఉన్నది. సో ఇదంతా ఫ్యాక్ట్ బిట్స్ అండి. సో మీకు నేను పీవైక్యూ అని చెప్పేసి దాదాపుగా ఎస్సీలో వెల్ఫేర్ మెకానిజం మొత్తం చెప్పేసి ఉన్నా. ఇది ఫుల్ నోట్సా కాదు, షార్ట్ నోట్సా అది కూడా కాదు. ఎందుకు అంటే ఇట్ ఈస్ క్విక్ రివిజన్ నోట్స్ అని చెప్పేసి పిలుస్తాం. సో మీకు యాజ్ పర్ షెడ్యూల్లో రేపు ఏముంది అంటే మోడర్న్ ఇండియా హిస్టరీ లోపల రైజ్ ఆఫ్ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ, కర్ణాటిక్ వార్స్, బ్రిటిష్ ఎక్స్పాన్షన్ ఇన్ ఇండియా అని చెప్పేసి, బెంగాల్, మరాఠా వార్స్, సిక్కు వార్, ఆఫ్ఘనిస్తాన్ వార్, సబ్సిడరీ అలయన్స్, డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్, అవధ్ ఆక్రమణ అని చెప్పేసి ఉంది. సో రేపు ఈ వీడియో వస్తుంది. 4th నాడు ఎస్టీ మీద వస్తుంది. 5th నాడు ఎగ్జామ్ ఉంటుంది మోడర్న్ డే హిస్టరీ. సో 6th నాడు మీకు మిగతా పాలసీస్ అన్నీ కూడా వస్తాయండి. సో నేను మోడర్న్ ఇండియా హిస్టరీతో స్టార్ట్ చేసిన కంప్లీట్ ఇండియన్ హిస్టరీ అనేది ఏప్రిల్ అండ్ మే మాసం లోపల మనం 2 పూర్తి చేసుకుంటాం. సొసైటీ అండ్ హిస్టరీ మొత్తం, అన్సెంట్, మిడ్వెల్, మోడర్న్ అండ్ ఆర్ట్ అండ్ కల్చర్. జూన్ మాసం లోపల మనము విజయవంతంగా జాగ్రఫీ పూర్తి చేసుకుంటాం. సో హ్యాపీ లెర్నింగ్, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్. కంపల్సరీ చదవండి, షెడ్యూల్ని పూర్తి చేయండి ఎట్టి పరిస్థితుల్లో కూడా.